జిల్లా జగ్గంపేటలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. తొలి రోజు క్యాంటీన్లోని టోకెన్లను ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు కొనుగోలు చేసి నిరుపేదలకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా టికెట్లు అందజేసి భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ అన్నార్తుల ఆకలి తీర్చాలనే మహోద్దేశంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని, ప్రజా సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ అన్నా క్యాంటీన్ అన్నది కేవలం అన్నార్తుల యొక్క ఆకలి తీర్చాలనేటటువంటి ఒక మంచి మహోద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. అయితే అప్పుడే మనకు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉన్నా నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నార్తుల ఆకలి అవసరం లేదు, ఆకలి తీర్చే బాధ్యత మాది కాదు అనేటటువంటి దురుద్దేశంతో కేవలం దీన్ని తెలుగుదేశం పార్టీ పెట్టింది అనుకున్నాడు మహనీయుడు. ఇది ఒక ప్రభుత్వం పెట్టినటువంటి కార్యక్రమం, దాన్ని నిర్విధంగా రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా సహకారంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ మనం చేసుకుని ఎట్టకాలకి ఈరోజు అన్నా క్యాంటీన్ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో మాత్రం ఇది ఆగలే. ఒక దుర్మార్గుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా మా కార్యకర్తల యొక్క సహకారంతో 5 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ మేము నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మొన్న సోమవారం వరకు కూడా. ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది. మరి దీనికి 5 రూపాయలు పారితోషికంతో వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా భోజనం పెట్టేటటువంటి విధానం ఉంటుంది ఇక్కడ. ఈసారి నేను ఫ్రీగా భోజనం పెడితే మొహమాట పడవచ్చు, నాగబాబు గారు లడ్డు రుచి తిన్నాను. ఇవాళ 5 రూపాయలతో కొనుక్కుంటున్నాం కాబట్టి స్వేచ్ఛగా వచ్చి నేను నాగబాబు గారు కూడా భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత శుచి కానీ శుభ్రం కానీ కూడా క్యాంటీన్ల నిర్వహణ ఉంటుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్తున్నా. ఇక తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రారంభించినప్పుడే ఆయన చెప్పడం జరిగింది, కూడు గూడు నీడ, కూడు గూడు గుడ్డ, ఈ 3 ఇవ్వడానికే ఈ పార్టీ పెడుతున్నాను అని చెప్పేసాను. అందులో భాగమే ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ కూడా. మరి చాలా ఆనందంగా ఉంది. మన కోడలి జగ్గంపేట హెడ్ క్వార్టర్ ఇది నియోజకవర్గానికి.
అందరూ ఇక్కడ పనుల మీద రావడం జరుగుతుంది. మాకు కొంత బరువు కూడా తగ్గింది. ఈసారి ఎవరికి మేము భోజనాలు పెట్టాల్సినటువంటి పని లేదు. ఇంటికి వచ్చిన 5 రూపాయలు ఇట్టి ఇక్కడ భోజనం తినేసి నా దగ్గరికి వచ్చి పని చేయించుకుని వెళ్ళిపోతారు. దీనివల్ల కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను.